నేటిదిన వాక్య ధ్యానం కొరకు 6వ కీర్తన 9వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో మనం ఎదుర్కొనే అనేక పరిస్థితులు, వాటికి పరిష్కారం ఏంటో తెలియక ఎందరో కృంగిపోతూ ఉంటారు. దావీదు గారి జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి పలు పరిస్థితుల్లో అతడు చేసినటువంటి పని ఏంటంటే దేవునిని విన్నవించుకొనుటను, ప్రార్థన చేయటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, మనకెక్కడ దొరకని పరిష్కారం మనల్ని కలుగు చేసిన దేవుని యొద్ద మాత్రమే మనకు లభిస్తుంది. ఈ సంగతులన్నిటినీ అనుభవించినటువంటి దావీదు గారు ఈ కీర్తనను ప్రధాన గాయకునికి ఈ సంగతులను తెలియజేస్తూ రాసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన ప్రతి కష్టస్థితిని, ప్రతి బాధను ఆయన ఎరిగినటువంటి దేవుడై ఉండి ఎందరైతే ఆయనకు మొరపెడతారో నిశ్చయంగా వారి ప్రార్థన ప్రభువారు అంగీకరిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎబ్బేజు యొక్క తల్లి ఎబ్బేజును వేదనతో కన్నినటువంటి విషయమై అతనికి ఎబ్బేజు అనేటటువంటి పేరు పెట్టుటను మనం గమనించగలం. ఎబ్బేజు అనే పేరుకు అర్థం వేదన. అయితే అతడు తన సహోదరుల కంటే ఘనము పొందినటువంటి వ్యక్తి అయ్యాడు. దీనికి గల రహస్యం ఏంటంటే అతడు దేవునికి చేసినటువంటి ప్రార్థన, అతని ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి అతడు మనవి చేసినటువంటి దానిని అతనికి దయచేసినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును ఏ కష్టస్థితిలో ఉన్నవారైనప్పటికీ దావీదు గారి వలె, ఎబ్బేజు వలె ప్రభువుకు మొరపెట్టండి. నిశ్చయంగా దేవుడు మీ ప్రార్థన అంగీకరించి మీ ప్రతి పాపమును క్షమించి ఆయన తన రక్తం చేత కడిగి పవిత్రపరచడం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మన ప్రార్థనకు జవాబునిచ్చి మనకు మేలు చేసే దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడువన్నీ ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను ఓదార్చండి. దైవజనులను వారి పరిచరణ దీవించండి. ప్రతి ఒక్కరికి కావలసిన మీ కృపాక్షేమం దయచేయండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందినటువంటి మా ప్రియుల మీద మీ ఆత్మవర్షం కుమ్మరించండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక, ఆమేన్.